లాస్ట్ ఛాలెంజ్ ఆన్సర్ ఆఫ్ కోర్స్ బాహుబలి సెట్ అండి. ఇప్పుడు ఈ వీడియో ఛాలెంజ్ వచ్చేసి ఫెర్రో రోషర్ చాక్లెట్ ఉంటాయి కదండి, అందులోని ఎన్ని మిగిలాయో చెప్పండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే, నా పేరు సుష్మిత. నేను ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే పోస్ట్ చేస్తుంటాను. అండ్ మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేయకముందు నేను ఫస్ట్లీ చెప్పాలనుకునేది ఏంటంటే, మనకి బయట కోవిడ్ కేసెస్ అవన్నీ చాలా చాలా పెరుగుతున్నాయి. అండ్ బిసైడ్స్ ఫీవర్ కూడా చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే లైక్ హైదరాబాద్లోని ఇక్కడ ఎక్కువే ఉన్నది, అండ్ అట్ ద సేమ్ టైం రాజమండ్రి అటువైపు కూడా మనకి ఎక్కువే ఉన్నదంటండి. బిసైడ్స్ నాకే ఫీవర్ వచ్చింది, మీరు నా వాయిస్ డిఫరెన్స్లోనే తెలిసిపోద్ది అనుకుంటున్నాను. బట్ యా, నేను చెప్పాలనుకునేది మీరందరూ జాగ్రత్తగా కుదిరినంత వరకు స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. అండ్ బయటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా మీ డిస్టెన్స్ని మీరు మెయింటైన్ చేస్తూ ఆ హైజీన్ రీజన్స్ అన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. సో ఇంత వెలుగు ఇక్కడ ఉన్నది, దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఈ వీడియో ఏంటో. మా హైదరాబాద్ హౌస్ టూర్. నేను మీకు మా సరౌండింగ్స్ చూపించాను, కమ్యూనిటీ టూర్ చూపించాను, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు అఫీషియల్ హౌస్ టూర్ అయితే ఎప్పుడు చేయలేదు. సో ఫైనల్గా నాకు ఈ రోజు కుదిరింది మీ అందరికీ చూపించడానికి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. సో ఇది వచ్చేసి మేము 3 BHK తీసుకున్నామండి, జస్ట్ టెంపరీగా ఈ ఫ్యూ ఇయర్స్కి అన్నట్టుగా తీసుకున్నాము. అండ్ యాజ్ యూ కెన్ సీ, మీరు యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ఇట్ నా మిగిలిన వ్లాగ్స్లోనే చూస్తుంటారు, ఇక్కడ షూట్ చేసిన వ్లాగ్స్ నుంచి. బట్ బేసిక్లీ లైటింగ్ అదంతా వచ్చేసి ఈ ఓనరే అంతా చూసుకున్నారు, డిజైనింగ్ అంతా మన వల్ల, ఫర్నిచర్ అవన్నిటి మీద మనం చూసుకున్నాము. అండ్ ఈ కౌచ్ ఇదంతా వచ్చేసి మనకి ఇట్ ఓపెన్స్ అప్ టు అ బెడ్, ఎందుకంటే మనకి 3 BHK కదా. సో గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా అందరినీ అకామిడేట్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండాలన్నట్టు ఇలా తీసుకున్నాం అనమాట. సారీ బాబు, మై వాయిస్ ఇంకా రికవరీలోనే ఉన్నాను, స్లోగా అలా తగ్గుతుంది. బట్ యా, చెప్పాను కదా ఓపెన్స్ అప్ టు ఒక కౌచ్ అని. ఇప్పుడు చూపిస్తానండి. ఈజీగా 3 మెంబర్స్ అయినా ఫిట్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా మూవీస్ చూడాలన్నప్పుడు గట్టా మొత్తం నలుగురు ఇలాగ ఏదో ఓపెన్ చేసుకొని ఫుడ్ అంతా ఇలా ఇక్కడ తెచ్చేసుకుని వి వాచ్ అ మూవీ లైక్ ఆల్మోస్ట్ థియేటర్ వైబ్స్ లాగా వస్తుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ స్పేస్ అనమాట. దువేస్ లాంటివి అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు, పేపర్స్ ఎక్సెట్రా. కానీ మేమైతే ఎన్ని రోజులు పెద్ద ఏం వాడలేదు, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నది కూడా పెద్ద పెద్ద టైం లేవు కదా. అండ్ ఈ డ్రావర్స్ వచ్చేసి నేను అన్నీ ఆర్గనైజ్ చేస్తానండి. సో లైక్ యూజువలీ హోమ్కి ఎమర్జెన్సీగా అవసరమైనవి లైక్ పేపర్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉంటుంటాయి. పేపర్స్ ఏంటి, స్టేషనరీ ఐటమ్స్, గేమ్స్, ఎవరైనా పిల్లలు వచ్చినా మేము ఆడుకోవాలనుకున్నా కూడా ఇలాగ గేమ్స్ అన్నీ ఈ డ్రావర్లోని. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి యూజువల్గా ఇవి, అండ్ దెన్ ఒక బ్లౌజ్ పీస్ అవన్నీ పెడుతుంటాను, సో దాట్ మనం ఇమీడియట్గా మళ్ళీ రూమ్కి పరిగెట్టి అదంతా ఉండకుండా. అండ్ ఈ ర్యాక్ వచ్చేసి మొత్తం అంతా మెడిసిన్స్ పెడతామండి, మామూలు జనరల్ మెడిసిన్స్ లైక్ ఫీవర్కి, కాఫ్ అండ్ కోల్డ్ అలాంటివి. అండ్ మా మెడికేషన్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ పెడుతుంటాము. అండ్ ఇవి వచ్చేసి ఇలాంటి టూల్ బాక్స్ అలాంటి టైప్. ఇది మేము నిజానికి పెద్ద ఫిల్ చేయలేదు, ఎందుకంటే యాజ్ ఐ సైడ్ అది పెద్ద లేన్ కదా ఇక్కడ. ఈ బుద్ధా బొమ్మ వచ్చేసి అత్తమ్మ మావయ్యకి యూఎస్లోనే ఎవరో గిఫ్ట్ ఇచ్చారంటండి, గుడ్ లక్ కోసం అన్నట్టు. ఇది గుమ్మం వైపు చూస్తే చాలా మంచిది అంటుంటారు. అండ్ ఇది వచ్చేసి మేము ఐర్లాండ్లోని తీసుకున్నాము, ఏదో మ్యూజియంకి వెళ్ళినప్పుడు. మనం హ్యాండ్ పడితే పవర్ అంతా అక్కడికి లాగి దాట్ దాట్ బిట్ గ్లోస్ అప్ బేసిక్లీ. ఈ ఆర్గనైజేషన్ అంతా చాలా వరకు మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను అండి. లైక్ ఇంట్లోని మమ్మీ అన్నీ ఇలా పెడుతుంటుంది, సో అలా చూసి చూసి నేను కూడా అలా నేర్చుకున్నాను ఇవి. నైట్ టైం చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. బట్ మూవింగ్ ఆన్, ఈ డెకరేషన్ వచ్చేసి మేము మొత్తం ఫిల్ చేయలేదు, ఎందుకంటే ప్లేసెస్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో మెమరీ ఇలా తెచ్చుకుని ఫిల్ చేద్దాం అనుకున్నాం కదా. సో స్టార్టర్స్ ఇలాగ ఫ్లవర్స్ లాంటివి, అండ్ దాని ఇక్కడ వచ్చేసి చిన్ని గాడ్ ఐడిల్స్ అలాంటివన్నీ పెట్టామండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం పదండి. ప్లాట్ఫామ్ బెడ్ టైప్ బెడ్ వచ్చిందండి. అండ్ సైడ్స్ మనకి హెడ్ బోర్డ్, అండ్ రూమ్ మొత్తం మనకి ఎక్కువ వార్మ్ టోన్స్ టైప్ లానే ఉంటుంది. హాల్ ఎలా చూసారో సేమ్ హాల్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ రెండు కొంచెం వార్మ్ టోన్స్తోనే ఉంటుంది. స్టోరేజ్ స్పేస్ వచ్చేసి మ్యాసివ్ ఉన్నది, యాజ్ యూ కెన్ సీ. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం పదండి. ఇది వచ్చేసి మా రూమ్, అండ్ ఇది మొత్తం కొంచెం మనకి స్కై బ్లూ, వెల్ నోన్ స్కై బ్లూ బట్ లైక్ టర్కోయిస్ స్టీల్ ఆ షేడ్స్లో ఉంటుంది అనమాట. విత్ నైస్ సెట్ అవుట్, అండ్ స్టోరేజ్ ఇక్కడ కూడా చాలా ఎక్కువే ఉంటుందండి.
మా సూట్ కేసెస్ అంటారా, ఇంకా మేము ఎక్కడికెళ్ళినా అవి కాన్స్టెంట్. మీరు ఏ హౌస్‌కెళ్ళినా కూడా ఆ సూట్ కేసెస్ అలానే ఉంటాయి. సో, దాని గురించి ఏం చెప్పను. బట్ ఈ పిక్చర్ చూస్తున్నారు కదా! ఇది బేసిక్‌లీ బావ బర్త్‌డేకి నేను బుక్ చేసిన సర్ప్రైజ్ వాళ్ళు తయారు చేసిన కొలాజ్ అనమాట. చాలా చాలా బాగుంది చూడ్డానికని చెప్పేసి మేము ఇలా ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడొచ్చేసి స్టీమర్ మేము యూజువల్లీ క్లోత్స్ వేసుకునే ముందు డైరెక్ట్ అప్పుడే అయాన్ చేసేసుకుంటుంటాము. అండ్ ఈ డ్రావర్స్ ఏమో ఆల్మోస్ట్ అన్నీ ఎంప్టీగానే ఉన్నాయండి. అండ్ డ్రెస్సింగ్ ఇది అంతా ఇంకా పెద్ద ఫిల్ చేయము. ఎందుకంటే రావడం అదంతా కొంచెం రేర్‌గానే ఉంటది కదా! ఇటు అటు తిరగడమే సరిపోయింది. సో, అంత ఫిల్ చేయడానికి కుదరలేదు నిజానికి. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది థర్డ్ బెడ్‌రూమ్‌కి. కానీ దానికన్నా ముందు ఇది ఇక్కడొచ్చేసి మనకి కామన్ వాష్‌రూమ్ అండ్ మిర్రర్ అండ్ హ్యాండ్ వాష్ ఇవన్నీ ఇక్కడున్నాయండి. ఇప్పుడు థర్డ్ బెడ్‌రూమ్‌కెళ్దాం. బావ యాక్చువల్లీ వర్క్ చేసుకుంటున్నాడు. సో, వీఆర్ డిస్టర్బింగ్ హిమ్. సో, ఇది థర్డ్ బెడ్‌రూమ్ ఆల్సో నోన్ యాస్ కిడ్స్ బెడ్‌రూమ్ ఏకేఏ గెస్ట్ రూమ్ యాస్ వెల్. ఈ రూమ్‌కి యాక్చువల్లీ వెంటిలేషన్ చాలా 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 ఎక్కువ ఉంటదండి. సెకండ్ బెడ్‌రూమ్ కన్నా ఎక్కువ థర్డ్ బెడ్‌రూమ్‌కుంటది. బట్ బావకి మోటివేషన్ మాత్రం డార్క్‌నెస్‌లోనే వస్తదంటుంటాడు. అందుకని హి ఆల్వేస్ కీప్స్ ఇట్ షార్ప్. లైట్స్ ఆఫ్ చేసుకొని, బ్లైండ్స్ అన్ని క్లోజ్ చేసుకొని అలానే ఉంటది ఈ రూమ్. వెల్ లెట్ మీ షో యూ. మా సబ్స్క్రైబర్స్‌కి హాయ్ చెప్పు. ఇంత వెంటిలేషన్ పెట్టుకొని డోర్స్ మూసుకొని వర్క్ చేసుకుంటున్నవాడిని నిన్నే చూస్తున్నాను. ఏమన్నా? మై గాడ్! బట్ యాహ్! మేము ఈ రూమ్ వచ్చేసి ఎక్స్‌ట్రా స్టఫ్ అలాంటివన్నీ ఇక్కడ పెడుతుంటామండి. ఒక సైడ్ అంతా ఇవన్నీ అండ్ దెన్ ఒక సైడ్ ఏమో ఇంకా గెస్ట్‌కి అది ఎంప్టీగానే ఉంచేస్తుంటాము. ఇప్పుడు ఫస్ట్ డైనింగ్ చూసుకొని దాని తర్వాత పూజ రూమ్‌కెళ్దామా? సో, ఇదొచ్చేసి మా డైనింగ్ అండి. మసాజ్ చైర్ ఏమో మీకు తెలుసు మేము చైనా నుంచి ఆర్డర్ ఇచ్చుకున్నామని చెప్పాను కదా! సో, అప్పుడు ఇలా ఇక్కడికి కూడా ఒకటి అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాము. ఇది యాక్చువల్లీ నా మోస్ట్ ఫేవరెట్ బిట్ ఆఫ్ ది ఎంటైర్ హౌస్. ఎందుకంటే ఇవన్నీ ఇలాగా సెట్ చేసుకొని, ఆలోచించి, డెకరేట్ చేసి, ఇంత చేసినందుకు ఆ ఇన్వెస్ట్‌మెంట్, ఎనర్జీ అదంతా ఇందులోనే ఉన్నది కదా! అందుకని నాకు ఈ బిట్ అంతా చాలా చాలా ఇష్టం అండి. ఇంకా ఆ రోజు ఆల్మోస్ట్ 3, 4 AM వరకు ఇలా ఈ డెకరేషనే సరిపోయింది. ఈ అరేంజ్‌మెంట్ ఇదంతా. అందుకని నాకు చాలా 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 ఇష్టం. అండ్ ప్రతి పీసు వెళ్ళి సెలెక్ట్ చేసుకొని, ఒక 100 టైమ్స్ ఆలోచించి దాని తర్వాత తెచ్చుకున్నాము. సో, అలాంటివి కాబట్టి మోస్ట్ స్పెషల్ టు మీ. ఇక ఈ క్రాకరీ యూనిట్ ఇదంతా అంటారా? ఇక్కడొచ్చేసి మా స్నాక్స్ అండ్ బిసైడ్స్ వాషింగ్ క్లోత్స్‌కి గట్టా క్లిప్స్ అలాంటివి కూడా ఇక్కడే పెడుతుంటాము. బికాస్ బాల్కనీ ఈస్ రైట్ నెక్స్ట్ టు ఇట్. అండ్ కింద స్టోరేజ్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇక్కడ మేము యూజువల్‌గా ఫుడ్ లేదంటే ఇలాంటి ఎక్స్‌ట్రాస్ ఏమన్నా ఉంటే అలాంటివి కూడా పెడుతుంటామండి. లైక్ గుడ్స్ దట్ ఫినిష్ క్విక్ బేసిక్‌లీ. అండ్ యాస్ వెల్ టేక్ అవేస్ అలాంటివి కూడా ఇక్కడే ఉంచుతుంటాము. సో దట్ ఫుడ్ ఏమైనా ప్యాక్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడికొచ్చేసి ప్యాక్ చేసుకొని లైక్ అల్యూమినియం బాక్సెస్ అవన్నీ ఎక్స్‌ట్రాస్ ఉంచుకుంటాము. అండ్ ఇటువైపు వచ్చేసి మేము టేబుల్ మ్యాట్స్ ఏంటి, నాప్కిన్స్, ఎక్స్‌ట్రా బాటిల్స్ లైక్ చిన్న చిన్నవన్నీ ఇక్కడ పెడుతుంటాము. మ్యాట్స్ ఏంటి, టిష్యూస్ ఇది బాగా మెస్సీ ఉంటది. లైక్ ఎంత అరేంజ్ చేసినా ఇది మెస్సీగానే ఉంటది. ఐ డోంట్ నో వాట్ టు డూ. బట్ లైక్ ఫ్రీ ఫుడ్ కంటైనర్స్ అలాంటివన్నీ ఇక్కడ పెడుతుంటాం అనమాట. ఒకరోజు కూర్చొని యాక్చువల్లీ మొత్తం అంతా అరేంజ్ చేయాలనుకోండి. అలా ప్రొక్రాస్టినేట్ చేస్తున్నాను. ఏదో అప్పుడు కూర్చొని చేసేద్దాంలెండి. ఇప్పుడు నెక్స్ట్ పూజ రూమ్‌కెళ్దాం పదండి. ఓహ్! పైన, కింద చెప్పొచ్చాను గానీ మెయిన్‌ది చెప్పలేదు కదా! ఇక్కడొచ్చేసి మా స్ప్రెడ్స్, సిజర్స్, నా లేబుల్స్, రూమ్ స్ప్రేస్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈజీ యాక్సెస్‌కున్నట్టు. ఇప్పుడు పూజ రూమ్. మీరు యాక్చువల్లీ పూజ రూమ్ చాలా సార్లు చూసే ఉంటారు. లైక్ గణేష్ చతుర్థి వ్లాగ్‌లోని గట్టా. మీరింకా చూడలేదు అంటే నేను టాబ్స్‌లో మెన్షన్ చేస్తాను. వెంటనే వెళ్లి చూడండి. బట్ సింపుల్‌గానే ఉంటది యాస్ యూ ఆల్ నో. నెక్స్ట్ ద బెస్ట్ అండ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద హౌస్ టూర్. ఇది కూడా మీరు చాలా చాలా సార్లే చూసుంటారు. సో, ప్లాట్‌ఫార్మ్ మొత్తం ఈ గ్యాడ్జెట్సే ఉంటాయండి. ఎయిర్ ఫ్రైయర్ అని, మిక్సీ, గ్రైండర్, కుక్కర్, ఎగ్ బాయిలర్ ఎక్సెట్రా. అండ్ ఇక్కడొచ్చేసి మా రెగ్యులర్ వాటి స్పైసెస్ అలాంటివన్నీ ఇక్కడ పెడుతుంటాము. బిసైడ్స్ టీ, కాఫీ, బేకింగ్ పౌడర్ అలాంటివి. అండ్ ఇక్కడొచ్చేసి యూజువల్‌గా వెజ్జీస్ ఏవైతే బయట ఉంచేయొచ్చు అన్న టైప్.
లేదంటే ఇలాంటి పౌడర్స్ విచ్ డోంట్ హ్యావ్ టు బీ స్టోర్డ్ ఇన్ ద రెఫ్రిజిరేటర్ అలాంటివన్నీ ఈ ర్యాక్లోని పెడుతుంటాము. ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి. మీకు కావాలంటే లింక్ మెన్షన్ చేస్తాను. నేను అమెజాన్లోని పర్చేస్ చేసుకున్నవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు లేబుల్స్ చూస్తున్నారు కదా, రవ్వలు అలాంటివన్నీ అక్కడ పెడుతుంటాము. అండ్ ఎప్పుడు ఇలా స్టెప్పర్ ఉంటుంది సో దాట్ ఇట్ హెల్ప్స్ పీపుల్ లైక్ మీ. బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఉన్నదండి. ఈ ఈ కబోర్డ్‌లోని ఇంకా హెల్పర్స్‌కి ఏమైనా ఇవ్వాలన్నా, అలాంటప్పుడు ఆ స్టోరేజ్ బాక్సెస్, కవర్స్ అలాంటివన్నీ పెడుతుంటాం. బెసైడ్స్ డిష్ వాషర్ లిక్విడ్, బార్స్ ఎక్సెట్రా అలాంటివన్నీ ఇక్కడ ఉంటుంటాయి. ఆల్సో ఈ యూటిలిటీ చూపించేటప్పుడు మర్చిపోయాను. బాల్కనీ మీకు ఇంకా చూపించలేదు కదా! బాల్కనీలోని నాకు చాలా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఒక్క నిమిషం చూపిస్తాను. ఈ హ్యాంగింగ్ క్లాత్ హ్యాంగింగ్ రాడ్స్ అండి. ఇలా పుల్ చేస్తే కిందకొస్తాయి. అండ్ దెన్ వీ కెన్ పుష్ దెమ్ బ్యాక్ అప్ సో దట్ మనం లాన్‌లోని లైక్ బాల్కనీలోని మనం ఏమైనా చేసుకున్నా కూడా మనకి యాక్చువల్లీ పీస్‌ఫుల్‌గా సీటింగ్ అదంతా కూడా మనం మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు కదా! సో, అందుకని చెప్పేసి నాకు ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇష్టం. బ్రింగ్ ఇట్ డౌన్ వెన్ యూ నీడ్ ఇట్ అండ్ అదర్‌వైజ్ జస్ట్ పుట్ ఇట్ బ్యాక్ అప్. డెకరేషన్ అయితే యాస్ ఆఫ్ నౌ ఇంకా ఏం చేయలేదండి. కానీ ఆలోచిస్తున్నాము ఇక్కడ అండ్ దెన్ హాల్‌కి మళ్ళీ ఒక టేబుల్ లాంటివి ఇలాంటివన్నీ ఇంకా తీసుకుందాం అని చెప్పేసి. కానీ ఇట్స్ గోయింగ్ టు టేక్ టైమ్. సో చూసారు కదండి, ఇది మా హైదరాబాద్ హౌస్ టూర్. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అంటే వెంటనే వెళ్ళి లైక్ చేయండి. అండ్ నచ్చుద్ది అన్న వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆల్సో మీరు మీ నోటిఫికేషన్స్ కనుక ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏం పోస్ట్ చేసినా మీకే ఫస్ట్ తెలుస్తుంది. కింద నా వీడియో కింద ఒక రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ అవ్వినట్టు. సో డూ ప్రెస్ దాట్. బై, టేక్ కేర్.